Good morning, friends. My name is K. Dhanush Reddy ఫ్రమ్ తిరుపతి. నేను చెప్తున్న విషయం ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ గురించి మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. వెల్కమ్ టు వెస్టేజ్ ఫ్యామిలీ. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మనం ఎందుకు చేయాలా దాని గురించి మీకు ఫుల్ బ్లెడ్జెడ్గా మీకు వీడియో కంప్లీట్ అయ్యేలోపు మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోని కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. వై ఎందుకు ఈ బిజినెస్ చేయాలా ఫ్రెండ్స్? ఈరోజు మనం చూసినట్లయితే సొసైటీలో మనీ అనేది మనకి సరిపోవడం లేదు. బట్ ఒకప్పుడు మనం మాత్రమే జాబ్ చేస్తూ ఉంటే సరిపోయేది ఒక ఇంట్లో. బట్ ఈరోజు మనం చూస్తున్నట్లయితే ఒక ఇంట్లో మనం ఎంతమంది అయితే ఉన్నామో, బ్రదర్ కావచ్చు, సిస్టర్, ఫాదర్, మదర్, ఎంతమంది వర్క్ చేసినా కూడా ఈరోజు మనకి ఇన్కమ్ అనేది సరిపోవడం లేదు ఫ్రెండ్స్. బట్ ఈ స్లైడ్ ద్వారా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జాబ్ ప్లస్ శాలరీ. మనం ఒక నెల సంబంధించిన బయట ఎక్కడైనా జాబ్ చేస్తున్నా కూడా ఆ జాబ్ సంబంధించిన ఒక శాలరీ ఒక బ్యాగ్లో వేస్తే లాక్కోవడానికి ఎంతమంది చేతులు అనేది వస్తుందో చూడండి ఫ్రెండ్స్. అంటే మనకి ఒక 15,000 20,000 బయట మనం ఎంత జాబ్ శాలరీ చేసినా కూడా మనకి సరిపోవడం లేదు ఫ్రెండ్స్. బట్ ఈ రోజు నుంచి మీరు ప్లాన్ చేసుకున్నా కూడా, ఈ రోజు నుంచి 25 ఇయర్స్ మనం వర్క్ చేసినా కూడా మనం హౌస్ కూడా మనం ప్లాన్ చేయలేము, కట్టగలమా ఈ రోజు నుంచి ఫ్రెండ్స్. అలాగే ఇప్పటి నుంచి ఒక 5 ఇయర్స్ మీరు కష్టపడినా కూడా మహా అయితే ఒక 5 ఇయర్స్ టైంలోపు మీరు ఆ కారు అనేది మీరు బయట కొనగలుగుతారా ఫ్రెండ్స్? అలాగే మనకి లైఫ్ టైం క్రెడిట్ కార్డ్ అనేది మనం వాడుతూనే ఉంటాము దానికి సంబంధించింది ఫ్రెండ్స్. ఈరోజు మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్ మన బయట మార్కెట్లో రోజు రోజుకి మనకి తెలిసిన విషయమే, ఖర్చు అనేది చాలా పెరిగిపోతుంది అనమాట. అంటే ఆ డబ్బు కోసం మనం ఎన్నో జాబులు బయట చేస్తున్నాం ఫ్రెండ్స్. బట్ మనకు ఆ శాలరీ సరిపోవడం లేదు. అనుకున్న నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఇక్కడ నీడ్స్ వర్సెస్ ఇన్కమ్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడండి, నీడ్ మన అవసరాలు చాలా ఉన్నాయి మన మార్కెట్లో. మన అవసరాలు చాలా చాలా ఉన్నాయి. బట్ మార్కెట్లో కూడా అంతే కాస్ట్ ఉంది. అంటే రోజు రోజుకి కాస్ట్ కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్. దీన్ని బట్టి మనం ఆలోచించాలా. ప్లస్ ఇన్కమ్, మనకి అవసరాలు చాలా ఉన్నాయి, ఇన్కమ్ చాలా తక్కువ, 15,000 to 20,000 మాత్రమే వస్తుంది. బట్ ఇక్కడ అడిషనల్ ఇన్కమ్ మనకు కావాలి. నేను ఇక్కడ అవసరాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. అడిషనల్ ఇన్కమ్, ఎక్స్ట్రా సోర్స్ ఇన్కమ్ గురించి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మన నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. బట్ మీరు చేస్తున్న జాబు, అలాగే మీరు పార్ట్ టైం జాబులు చేస్తూ ఉంటారు. బయట మనం డేటా ఎంట్రీ అనేసి, వర్క్ ప్లస్ హోమ్ అనేసి చాలా చాలా జాబులు చేస్తూ ఉంటారు. స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా జాబ్ హోల్డర్స్ ఎవరైనా పార్ట్ టైంగా చూసినట్లయితే ఈ యొక్క వీడియోని చూడండి ఫ్రెండ్స్. నేను చెప్పబోయేది డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్. ఇది 90స్లో స్టార్ట్ అయిన కంపెనీ అన్నమాట, వరల్డ్ వైడ్లో. అలాగే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో 12 crores పీపుల్స్ మన కంపెనీలో ఉన్నారు ఫ్రెండ్స్. అలాగే ఈ కంపెనీలో ఉమెన్స్ 8 crore ప్లస్గా ఉన్నారు, మెన్స్ 4 కోట్ల మంది ఉన్నారనమాట. ఇక్కడ మన కంపెనీలో 75% లేడీస్ మాత్రమే వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 25% జెంట్స్ వర్క్ చేస్తున్నారు. ఇది ఎటువంటి వ్యక్తివైనా ఈ బిజినెస్ని మనం స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డైరెక్ట్ సేలింగ్ ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది? 1980లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ డైరెక్ట్ సేలింగ్ గురించి ఫ్యూచర్లో 2025లో మనకు డైరెక్ట్ సేలింగ్ కంపెనీ ఎన్ని కోట్లు టర్నోవర్ చేస్తుందంటే 64,500 కోట్లు కంపెనీ అనేది టర్నోవర్ చేయబోతుంది ఫ్రెండ్స్. అలాంటి పెద్ద డైరెక్ట్ సేలింగ్ ఇండియన్ కంపెనీ ఫ్రెండ్స్. నేను చెప్పబోయే కంపెనీ వెస్టేజ్ కంపెనీ. ఈ కంపెనీ వరల్డ్లో 100 ప్లేస్ల నుంచి మన కంపెనీ ఫస్ట్ ఇండియన్ కంపెనీ, వరల్డ్ వైడ్ 13th ప్లేస్లో ఉంది కంపెనీ మన వెస్టేజ్ కంపెనీకి సంబంధించిన మేనేజ్మెంట్ సార్ గౌతమ్ బాలి గారు సార్ అనమాట. ఇలాంటి కంపెనీ. ఇప్పుడు మీకు కంపెనీ బ్యాక్గ్రౌండ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫ్రెండ్స్. కంపెనీ అది 2004లో స్టార్ట్ అయింది. 16 ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ కంపెనీ స్టార్ట్అప్ అయ్యి. ఈ కంపెనీకి సంబంధించిన 65 బ్రాంచెస్ ఆఫీసులు అనేది మన ఇండియాలో ఉన్నాయి. అలాగే 6,000 ప్లస్గా డిస్ట్రిక్ట్ లెవెల్లో కంపెనీ అనేది డిస్ట్రిబ్యూటర్ సెంటర్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే 2004 నుంచి ఈ రోజు వరకు 2 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ అనేది ఇందులో వర్క్ చేసుకుంటున్నారు. సమ్ ల్యాక్స్ అనేది ఎర్న్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. మన ఇండియన్ కంపెనీ మన ఇండియాలో కాదు, బయట దేశాలు కూడా ఉంది ఫ్రెండ్స్, ఇంటర్నేషనల్ కూడా ఉందన్నమాట. దుబాయ్, యుఏఈ, బహ్రెయిన్, నేపాల్, సౌదీ అరేబియన్, బంగ్లాదేశ్, ఘానా ఇలాంటి బయట దేశాలు కూడా కంపెనీలో రన్ అవుతుంది ఫ్రెండ్స్.
అలాంటి కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ అనమాట. కింద ఇచ్చినట్టు ఐఎస్ఓ సర్టిఫికేట్, హలాల్ సర్టిఫికేట్ సంబంధించిన ప్రతి ఒక్క సర్టిఫికేట్ మన కంపెనీకి ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెటింగ్ సిస్టమ్, బయట మార్కెటింగ్ ఎలా ఉంది దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనము వాడే ప్రోడక్ట్ అయినా మన కంపెనీ నుంచి డైరెక్ట్గా ఎన్ని చేతులు మారి మన కస్టమర్కి ఎలా వస్తుంది ఫ్రెండ్స్. కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ₹40 కంపెనీ స్టార్ట్ అవుతాయి. కంపెనీలో కస్టమర్ దగ్గరికి వచ్చేటప్పటికి ₹100 అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ మధ్యలో డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్, రిటైలర్స్, యాడ్స్ ఇచ్చే ప్రతి ఒక్క వ్యక్తులు కూడా ఆ అమౌంట్ అనేది తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. బట్ వీళ్ళందరూ తీసుకొని మన ప్రొడక్ట్ యూజ్ చేసుకుంటున్నాం. బట్ ఇది ఈరోజు కాదు ఫ్రెండ్స్, మనం చాలా ఏళ్ళ తరబడి మనం ప్రొడక్ట్స్ అని పర్చేస్ చేసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. ఈ ప్రొడక్ట్స్ ఎవరు యాడ్స్ ఇస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనకు వీళ్ళు సెలబ్రిటీలు ఇస్తారు యాడ్స్. వాళ్ళకు వేల కోట్లు కంపెనీ అది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా యాడ్స్ ఇస్తారు ఫ్రెండ్స్. బట్ వాళ్ళకి యాడ్స్ ఇస్తే వాళ్ళకి మాత్రం డబ్బు వస్తుంది. వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళకి యాడ్స్ ఇస్తారు, వాళ్ళ వల్ల బిజినెస్ జరుగుతుంది ఫ్రెండ్స్. బట్ ఇక్కడ మన కంపెనీలో డైరెక్ట్ సేలింగ్ మార్కెటింగ్ సిస్టంలో హీరోలు, హోల్సేలర్స్, రిటైలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు చేసేది ఏదో బిజినెస్. బట్ ఇక్కడ మన కంపెనీ ఏముంటుందంటే, మనం కంపెనీతో టై అప్ అవుతే ఆ 60% మనకి ఇస్తుంది ఫ్రెండ్స్ కంపెనీ డబ్బు. అంటే వాళ్ళు చేసే పని మన ఫ్రెండ్స్కి మనం షేర్ చేయడం వల్ల మన కంపెనీ 60% అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్ అనమాట. ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. హోమ్కి సంబంధించింది, హెల్త్కి సంబంధించిన ప్రొడక్ట్స్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్లు, ట్రిమిన్ బ్రాండ్, జెంట్స్కి సంబంధించిన పర్సనల్ కేర్ అనమాట, బ్యూటీకి సంబంధించిన ప్రొడక్ట్స్, ఆయుర్వేదిక్ సంబంధించిన ప్రొడక్ట్స్, అగ్రి ప్రొడక్ట్కి సంబంధించిన ప్రొడక్ట్స్, అలాగే బెస్ట్ డీల్స్ అని యాప్ ద్వారా ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్ అలాగా మన కంపెనీ కూడా బెస్ట్ డీల్ అనే యాప్స్ ఉంది ఫ్రెండ్స్. దాని ద్వారా కూడా మనం ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే హెల్త్కి సంబంధించిన ప్రొడక్ట్స్, జీటర్ టీ కావచ్చు, కాఫీ కావచ్చు, రైస్ బ్రాండ్ కుకింగ్ ఆయిల్ కావచ్చు, ఇంటికి సంబంధించిన ప్రొడక్ట్స్, అల్ట్రా వాష్, అల్ట్రా స్క్రాబ్, ఫ్లోర్ క్లీనింగ్, టాయిలెట్ క్లీనర్, ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే పర్సనల్ కేర్లో మనకు సంబంధించిన పేస్టు, సోపు, హెయిర్ ఆయిల్, షాంపూ, ఫేస్ వాష్, ప్రతి ఒక్క ప్రొడక్ట్ మనం బయట కొన్ని ప్రొడక్ట్స్ ఇక్కడ కొనడం వల్ల మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎలా ఫ్రెండ్స్, బయట మనకి కస్టమర్ బెనిఫిట్స్ ఫ్రెండ్స్. బయట మనం కొంటే మనకి ఎటువంటి లాభాలు చూడండి ఫ్రెండ్స్. కెమికల్ బేస్ ప్రొడక్ట్ ఉంటాయి బయట, మనకి 100% కరెక్ట్గా ఉండవు. ఒక ప్రోడక్ట్లో క్వాలిటీ ఉండొచ్చు, ఇంకొక ప్రోడక్ట్లో క్వాలిటీ ఉండదు. ఒక దాంట్లో కెమికల్ ఎక్కువ ఉంటుంది, ఒక ప్రోడక్ట్ కెమికల్ తక్కువ ఉంటుంది. బట్ కెమికల్ బేస్ ప్రొడక్ట్స్ బయట అనేది జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అలాగే మనకు కొన్ని ప్రోడక్ట్ గ్యారెంటీ ఉందా, గ్యారెంటీ లేదు ప్రొడక్ట్స్. అలాగే మనము బయట సూపర్ మార్కెట్లో డిమార్ట్ కావచ్చు, రిలయన్స్ మార్ట్ కావచ్చు, మోర్ సూపర్ మార్కెట్ కావచ్చు, ఎక్కడ కొన్నా మనకి ఎంఆర్పి నుంచి డిస్కౌంట్ ఏదైనా తగ్గిస్తారా? ఎటువంటి తగ్గించు ఫ్రెండ్స్. ఫ్రీ ప్రొడక్ట్ ఎవరైనా ఇవ్వగలుగుతారా బయట సూపర్ మార్కెట్? ఎవరు ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఇవ్వరు ఫ్రెండ్స్ మనకి. అలాగే క్యాష్ బ్యాక్, ఇన్ని రోజులు మనం కొనుక్కున్నందుకు మనకేమైనా క్యాష్ బ్యాక్ ఉందా? ఎటువంటి యూజ్ లేదు ఫ్రెండ్స్ బయట ప్రొడక్ట్స్ మనం వాడడం వల్ల. బట్ ఈ వెస్టీజ్ కంపెనీలో వాడడం వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. 100% ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్. మీరు రిటర్న్ కూడా ఇవ్వచ్చు. ఒక 10% యూజ్ చేసి మీకు నచ్చకపోతే కంపెనీకి రిటర్న్ కూడా ఇవ్వచ్చు. అలాంటి పాసిబిలిటీ ఉంది మన వెస్టేజ్ కంపెనీలో. అలాగే గ్యారెంటీ 100% మనీ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకు నచ్చకపోతే. అలాగే ఎంఆర్పి నుంచి మనకి బయట సూపర్ మార్కెట్లో ఎటువంటి తగ్గించరనమాట. ఇక్కడ 10 to 20% డిస్కౌంట్ అనేది మన కంపెనీ ఇస్తుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క సెకండ్, ప్రతి ఒక్క మినిట్, ప్రతి ఒక్క ప్రొడక్ట్కి మనకి డిస్కౌంట్ అనేది 10 to 20% డిస్కౌంట్ ఉంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రీ ప్రొడక్ట్ మనకి 10% ఫ్రీ ప్రొడక్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన కంపెనీ ద్వారా. అలాగే క్యాష్ బ్యాక్ 5 to 11% క్యాష్ బ్యాక్ ఇవ్వ జరుగుతుంది కంపెనీ నుంచి. అలాంటి ఒక బెనిఫిట్స్ ఉన్న కంపెనీ ఫ్రెండ్స్ మన కంపెనీ అనమాట. బయట సూపర్ మార్కెట్కి, వెస్టేజ్ మార్కెట్కి చాలా వేళ్ళ బడి మనం బయట కొంటూ ఉంటాం, నో యూజ్. బట్ ఇక్కడ కొన్న వల్ల మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అలాంటి బెస్ట్ ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్ మన కంపెనీలో. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు 2 విధాలుగా వర్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కస్టమర్ బెనిఫిట్ చూశారు. 100% కస్టమర్గా ఉన్నా కూడా మీకు అలాంటి బెనిఫిట్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. ఇంకొకటి, క్రియేట్ యువర్ ఓన్ నెట్వర్క్. మీరు ఒక నెట్వర్క్ని మీరు క్రియేట్ చేసుకుంటే మీకు కూడా ఎర్నింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎటువంటి వ్యక్తికి కూడా ఇక్కడ ఎర్నింగ్ అనేది
కంపల్సరీ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ కంపెనీలో జాయిన్ అవ్వడానికి మనకి ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు ఫ్రెండ్స్. ఎక్కడ గాని జాయినింగ్ ఫీ అనేది ఉండదనమాట. ఇక్కడ అమ్మడం కాదు ఫ్రెండ్స్. మనకు నచ్చిన ప్రొడక్ట్స్ మన ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం, మన ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేయడం వల్ల ఇక్కడ సేలింగ్, అమ్మడం మాత్రం కాదు ఫ్రెండ్స్. ఇన్వెస్ట్‌మెంట్. మన అవసరాల కోసం మనం కొనుక్కుంటే అది ఇన్వెస్ట్‌మెంట్ కాదు. కాబట్టి మనకు నో ఇన్వెస్ట్‌మెంట్. ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ లేదు. ఫ్రెండ్స్ మనం వాడుకునే దానికి మనలో ఏమైనా రిస్క్ ఉందా? ఇక్కడ చూసినట్టయితే సూపర్ మార్కెట్‌లో కొన్నా, వెస్టేజ్‌లో కొనుక్కున్నా మనకి రిస్క్ అనేది ఎక్కడ లేదనమాట. బట్ ఇక్కడ రిస్క్ లేకుండా మనం బిజినెస్ చేసుకోవచ్చు. ఒకటి మీరు కస్టమర్‌గా కూడా ఉన్న బెనిఫిట్స్ వస్తాయి. ఇంకోటి మీకు ఇన్‌కమ్ రావాలనుకున్న క్రియేట్ యువర్ ఓన్ బిజినెస్. అంటే బిజినెస్ మీరు బిల్డ్ చేసుకున్నా కూడా మీకు ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కన్సెన్సస్ ఆఫర్ అనమాట. మన కంపెనీకి సంబంధించింది. ఇక్కడ రూ. 2000కి కొనడం వల్ల మనకి ఫిఫ్త్ మంత్ ఒక 1250 సంబంధించిన ప్రొడక్ట్ కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. అలాగే కొత్తగా వచ్చిన ప్రొడక్ట్ ఫ్రెండ్స్ ఇది ఒక కన్సెన్సీ ఆఫర్ అనమాట. ఇక్కడ రూ. 3000కి మనం పర్చేజ్ చేయడం వల్ల ఫిఫ్త్ మంత్ రూ. 2500కి సంబంధించిన కంపెనీ ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ చాయిస్ మీరు ఏది కావాలో అలాంటిది తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మన కంపెనీలో. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా బిల్డ్ చేయాలా? ఫ్రెండ్స్ ఈరోజు మనకందరికి తెలిసిందే. జియో అనేది సిమ్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి జియో కస్టమర్ ఉంటారు ఫ్రెండ్స్. మన ఇండియాలో జియో కస్టమర్స్ 50,00,00,000 మంది వాడుతున్నారు. బట్ ఇక్కడ రోజుకి 50,00,00,000 మంది వాడుతున్నారు. ఒక్కొక్కరు రూ. 1 ఇచ్చినా కూడా ఒక రోజు టర్నోవర్ 50,00,00,000 కంపెనీకి టర్నోవర్ అవుతుంది. జియో కస్టమర్ సంబంధించిన వాళ్ళకి. అలాగే 50,00,00,000 పర్ డేకి వాళ్ళకి బిజినెస్ జరిగినప్పుడు 30 రోజులకి ఎంత ఇన్‌కమ్ వస్తుందంటే 150 క్రోర్స్ అనేది పర్ మంత్ కంపెనీకి, జియో కంపెనీకి ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఒక నెలకి 150,00,00,000 కంపెనీ టర్నోవర్ చేస్తే 150 ఇంటూ 12 మంత్స్ ఏస్తే 1,800,00,00,000 పర్ యానమ్ కంపెనీకి వెళ్తుంది ఫ్రెండ్స్. ముఖేష్ అంబానీకి వెళ్తుంది. బట్ స్టార్టింగ్‌లో కంపెనీకి సంబంధించిన 1 ఇయర్ అతను జియో ఫ్రీగా వదలడం వల్ల 50,00,00,000 మంది కస్టమర్స్ అయ్యారు. బట్ ఈరోజు దానికి అడిక్ట్ అయిపోయారు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి జియో రీచార్జ్ చేసుకొని అలా నెట్వర్క్ స్ప్రెడ్ అయిపోయింది. 50,00,00,000 మంది రోజుకు ఒక్కొక్కరు రూ. 100 ఇచ్చినా కూడా 50,00,00,000. అలాగే మన కంపెనీలో కూడా ఒక నెట్వర్క్ మనం బిల్డ్ చేసుకోవడం వల్ల మనకి ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాంటి ఒక నెట్వర్క్ మరి. వితౌట్ నెట్వర్క్ యూ కెనాట్ ఎర్న్ బిగ్ మనీ. మీరు వితౌట్ నెట్వర్క్ లేకుండా మీరు బిజినెస్ చేయలేరు ఫ్రెండ్స్. ఇది వితౌట్ నెట్వర్క్ యువర్ కెనాట్ ఎర్న్ బిగ్ మనీ. మీరు నెట్వర్క్ లేకుండా మీరు మనీ అనేది ఎటువంటి రూపంలో బిజినెస్‌లో మీరు ఎర్న్ చేయలేరు. ఎక్కువ మనీ ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ మన వెస్టేజ్ కంపెనీలో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే ఇలాంటి వ్యక్తులలా చూడండి ఫ్రెండ్స్, ఒక హెయిర్ కటింగ్ షాప్ నుంచి అతను ఎలా చేంజ్ అయ్యాడు. ఎటువంటి వ్యక్తివైనా ఆ ప్రొఫెషన్ ఏంది, ఆ ప్రొఫెషనల్ ఎలా ఉన్నాడు ఈరోజు. ఫ్రెండ్స్ ఇక్కడ ఆటో భాష అనేసి ఇతను బెంగుళూరు సైడ్ అనమాట. ఆటో తోలుకుంటూ ఈరోజు కంపెనీలో ఒక 10,00,000 ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేస్తాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఎడ్యుకేషన్‌తో పని లేదు ఫ్రెండ్స్. టాలెంట్‌తోనే పని అనమాట. ఫ్రెండ్స్ ఈరోజు మనం చూసినట్లయితే న్యూస్ రిపోర్టర్స్ అనమాట ఈటీవీలో రావడం జరుగుతుంది. ఇతను మిస్టర్ సిఆర్ కృష్ణ గారు అనమాట. కంపెనీకి సంబంధించింది ఇప్పుడు జాయిన్ అయ్యాడు. స్టార్టింగ్‌లో అతని కంపెనీలో అతను న్యూస్ రీడర్‌గా చేసుకుంటూ ఇదొక పార్ట్ టైమ్‌గా చేశాడు ఫ్రెండ్స్. ఈరోజు ఈ కంపెనీలో చేశాడనమాట. ఫ్రెండ్స్ మా అప్లైన్ గారు అనమాట ప్రసాద్ సార్ అనేసి ఈరోజు తిరుపతిలో బిజినెస్ అనేది బిల్డ్ చేస్తున్నాడు. పర్ మంత్ 1,00,000 దాకా కంపెనీలో టర్నోవర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ బిజినెస్ సింపుల్ బిజినెస్ ఫ్రెండ్. ఎలా మనం బిజినెస్ స్టార్ట్అప్ చేయాలా? ఫ్రెండ్స్ యూజ్ ది ప్రొడక్ట్ అండ్ టేక్ బెనిఫిట్స్. మీరు ప్రొడక్ట్ యూజ్ చేసుకుంటారు. మీకు ఆల్రెడీ కస్టమర్ బెనిఫిట్స్ అనేది యూజ్ చేశారనమాట. ఫ్రెండ్స్ మనము ఇఫ్ యూ లైక్ దట్ ప్రొడక్ట్ దెన్ క్రియేట్ యువర్ ఓన్ కస్టమర్ నెట్వర్క్ అనమాట. కన్జ్యూమర్ నెట్వర్క్. ఫ్రెండ్స్ ఇక్కడ మనము ప్రొడక్ట్ వాడుకుంటాము. మన ఫ్రెండ్స్ కొంతమందికి ప్రొడక్ట్ షేర్ చేస్తాం. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి, నేను చెప్పాను జియో కస్టమర్స్ 50,00,00,000 మంది ఉన్నారు. రోజుకు రూ. 1 కూడా 50,00,00,000 కంపెనీ టర్న్ అవుతుందని చెప్పారు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే క్రియేట్ యువర్ ఓన్ కన్జ్యూమర్ నెట్వర్క్ అనమాట. ఫ్రెండ్స్ సింపుల్. ఇప్పుడు సపోజ్ ఒక ఫోన్‌పే నుంచి మనం ఒక మనీ ఒక రూ. 100 ట్రాన్స్ఫర్ చేస్తే ఒక
రూ. 10, రూ. 20 మన క్యాష్ బ్యాక్ వస్తుందంటే ఒక 100 మందికి మనం షేర్ చేస్తాం. ఫ్రెండ్స్, మీరు వాడుకున్న ప్రొడక్ట్స్, మీరు యూజ్ చేసిన ప్రొడక్ట్స్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం వల్ల, ఆ అనుభవాన్ని మీరు చెప్పడం వల్ల వాళ్ళు దీంట్లో పర్చేజ్ చేస్తారు. దాన్ని బట్టి మనకి ఇన్‌కమ్ అనేది ఎర్న్ అనేది చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మీరు ఎలా ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్‌గా చెప్తా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు యూజ్ చేశారు ప్రొడక్ట్స్. మీరు 1 మంత్‌లో యూజ్ చేశారు. మీరు ఒక 10 మందికి దీని గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. చెప్పడం ద్వారా మీరు మొత్తము మీకు ఇన్‌కమ్ అనేది, కమిషన్ అనేది ఒక రూ. 1000 నుంచి రూ. 1500 దాకా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మీకు, మీ ఫ్రెండ్స్‌కి, రిలేషన్స్‌కి, నైబర్స్‌కి, ప్రతి ఒక్క ఫ్రెండ్స్‌కి చెప్పడం ద్వారా వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం కొనుక్కొని యూజ్ చేసుకోవడం వల్ల మీకు కమిషన్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు పెట్టుబడి పట్ల ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. అదే 10 మంది అలాగా ఒక 10 మందికి చెప్పడం వల్ల మీ టీమ్ సైజు 100 మంది పీపుల్స్ అవుతారు. మీ కమిషను 20 నుంచి 25,000 దాకా కంపెనీలో ఇన్‌కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు. మీ డైరెక్ట్ అకౌంట్‌కి వెళ్ళిపోతుందనమాట. కంపెనీ ఏస్తది. అలాగే థర్డ్ మంత్ ఆ 100 మంది ఒక్కొక్కరు 100 తెచ్చుకున్నా గూడా మీకు 1000 పీపుల్స్ మీ టీమ్ సైజ్ అవుతది ఫ్రెండ్స్. మీకు థర్డ్ మంత్‌లో 1.8 లాక్ టు 2 లాక్స్ దాకా ఇన్‌కమ్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న అమౌంట్ కాదు ఫ్రెండ్స్. ఇది ఒక 3 మంత్స్‌లో మీకు 2 లాక్స్ వచ్చి మీకొక ఆపర్చునిటీ ఇచ్చాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ 3 మంత్స్ 2 లాక్స్ మీరు ఎర్న్ ఒకవేళ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఒక 50% జరిగినా గూడా మీకు 1,00,000 100%. 6 నెలలు టైం తీసుకున్నా గూడా 1,00,000 వస్తుంది. 1 ఇయర్ టైం తీసుకొని రూ. 1,00,000 మనం 99% కాదు ఫ్రెండ్స్. 100కి 100% 1 ఇయర్‌లో 1,00,000 అనేది ఈజీగా అచ్చవచ్చు ఫ్రెండ్స్. అలాంటి ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్ ఈ కంపెనీలో. 1,00,000 అనేది ఒక చిన్న అమౌంట్ కాదు ఫ్రెండ్స్. పెద్ద అమౌంట్. ఎందుకంటే బయట 10, 15,000, 20,000కి మనం ఎంతో కష్టాలు పడుతున్నాం ఫ్రెండ్స్. ఆ అమౌంట్ సరిపోక నీడ్స్ జాబ్‌లో ఎలా ఉంటుందో ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసింది ఫ్రెండ్స్. అలాంటి నేను జాబ్ అని తప్పుడు పడలేను ఫ్రెండ్స్. జాబ్ అనేది ఒక నీడే. బట్ ఇక్కడ మన డ్రీమ్స్ ప్రతి ఒక్కటి ఫుల్‌ఫిల్ అవుతాయి ఫ్రెండ్స్. అలాంటి బెస్ట్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, జాబ్ చేయాలా? లేదా బిజినెస్ చేయాలా? కన్‌ఫ్యూజన్ అవ్వడం. ఈ బిజినెస్ నా వల్ల అవుతుందా? ఫ్రెండ్స్, మీరు అనుకుంటే 99% కాదు ఫ్రెండ్స్. 100% అవుతుంది ఫ్రెండ్స్. ఇదొక సింపుల్ బిజినెస్. డెసిషన్ అనేది మీ చేతిలో ఉంది ఫ్రెండ్స్. చాయిస్ ఈజ్ యువర్స్. మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా, ఎంత సపోర్ట్ కావాలన్నా నేను ఇస్తాను ఫ్రెండ్స్. మై నేమ్ ఈస్ కే ధనుష్ ఫ్రమ్ తిరుపతి. మా కాంటాక్ట్ నెంబర్ ఆడ ఇచ్చాము. ఫ్రెండ్స్, ఈ ప్రతి ఒక్క వ్యక్తిని ఈ ఛానల్‌ని డ్రీమ్ అంటార్ ఐకాన్స్ ఒక ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. లైక్ చేయండి. నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. గుడ్ బై.